కామెంట్స్లో క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటి అంటే మరి నిజంగా అక్రమాలు జరగబోతే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి కానీ రోడ్డు మీదకి వచ్చి ఎందుకు ఆందోళన చేస్తున్నారు అంటున్నారు. అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే చాలా ఆవేదన పడుతున్నాం సార్, ఇంట్లో ఫ్యామిలీస్లో మాకు మీద అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి, మేము కూడా అలాగే సాధించాము అనేసి. సో టెట్ ఎగ్జామ్ రాయాలి, తర్వాత డిఎస్సీలో ఉద్యోగం రావాలంటే చాలా క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో ఏమంటారు సార్? సార్ చిన్నపరెడ్డి గారికి ఒక క్వశ్చన్ సార్. సార్ టెట్ అంటే ఏమిటి సార్? నా ప్రశ్న మీకు, టెట్ అంటే ఏమిటి చెప్పగలరా? బిఈడి క్వాలిఫై అయినటువంటి వాళ్ళు టీచర్ పోస్ట్ అట్ట కాదు. బండారు వంశీ నేర్చుకున్నట్టుగా ఇంటర్వ్యూ చేయడానికి ఏమన్నా వస్తే ఇంటర్వ్యూ బయట ఆఫీసులు పెట్టుకోండి, మీరు ప్రత్యేకమైన ఆఫీసులు పెట్టుకొని టెట్ అంటే ఏంది మీరు సమాధానం చెప్పండి. మీరు ఎటువంటి అవగాహన లేకుండా కానివ్వండి, టెట్ అంటే కానివ్వండి, ఇటువంటి దేని మీద అవగాహన లేకుండా కేవలం రాజకీయ లాభం కోసం, రాజకీయ స్వలాభాపేక్ష కోసం మీరు ఉద్యమాలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. మీకు పూర్తి ఎటువంటి అవగాహన లేదు దీని మీద. నేను అడిగేది ఏంటంటే, మీరు డిబేట్ లో పాల్గొన్నారు, మీ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు, మీకు టెట్ అంటే ఏమిటి అని చెప్పగలరా? ఏ ప్రాతిపదికన? సార్ ఈ రోజు డిఎస్సికి సంబంధించినటువంటి జరిగినటువంటి దాని మీద వాళ్ళ పక్షాన మేము పోరాడుతా ఉన్నాం. మీకు అది కావాలనా? టెట్కు సంబంధించినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ వస్తే ఒకవేళ ఏమైనా మీరు అది జడ్జిమెంట్ కింద భావిస్తారా? అంటే మునిగిరీష్ గారు సార్ ప్రతిరోజు నేనేం చెప్తున్నానంటే, డిఎస్సికి సంబంధించిందే మొట్టమొదట ఏమి రాస్తే టెట్ అంటే ఏమిటి అని ఎందుకు అడుగుతున్నానంటే, డిఎస్సికి సంబంధించింది, ఇది వేరే ప్రశ్న కాదు. నేను చెప్తున్నది కూడా అదే. మీకు టెట్ మీద అవగాహన ఉందా, మీ నాయకులకు అవగాహన ఉందా అని నేను అడుగుతున్నాను. దానికి సమాధానం తెలిస్తే చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. సార్ మీకు తెలిసినట్టుగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసినట్టుగా మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఇంటర్వ్యూ చేస్తే మేము క్వశ్చన్ చెప్పడానికి రాలేదు. ఇక్కడ మేము అడుగుతుంది డిఎస్సి అభ్యర్థులకి జరిగినటువంటి అన్యాయం మీద, దానికి సంబంధించిన సమాచారం దమ్ము లేక అంటే నేను అనుకోవడం, అంటే నాకు తెలియదు కానీ కాదు సార్ అంటే చిన్నపరెడ్డి గారు నేను అనుకోవడం ఏంటంటే, కాదు మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు, మునిగిరీష్ గారు ఉద్దేశం ఏంటంటే, టెట్ రాయకుండా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి మీ పార్టీ అంటుంది కదా. అసలు టెట్ అంటే ఏందన్నా ఐడియా ఉందా? ఎందుకంటే టెట్ రాయకుండా ఎవరికి ఇవ్వాల, టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. దాని మీద బహుశా ఆయన అడుగుంటారు. సో దానికి తెలిస్తే మీరు చెప్పండి, లేకపోతే లేదు. సార్ మీరు ఇదే స్టాండ్ మీద ఉండండి. టెట్ రాయకుండా ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు లిస్ట్ కావాలంటే రేపు డిబేట్ పెట్టండి, నేను ఇస్తాను. మీరు కానిస్తే టెట్ సార్ ఒకటి వినండి. ఎస్ చిన్నపరెడ్డి గారు ఓకే, అది ఓకే. టెట్ అంటే ఏందో ఫుల్ ఫామ్ అంటే ఒకటి చెప్పండి. నెంబర్ 1. నెంబర్ 2, టెట్ ఎవరు రాస్తారు? టెట్ వినండి సార్ టెట్ ఎలిజిబిలిటీ ఏ పోస్టులకు ఉంటుంది చెప్పండి మీరు. టెట్ ఎలిజిబిలిటీ వదిలేసేయండి సార్. టెట్ ఎలిజిబిలిటీ కాదు సార్ చిన్నపరెడ్డి గారు, కాదు నాకు తెలియదు. మీరు టెట్ రాయకుండా ఉద్యోగాలు ఇచ్చారంటున్నారు కదా. కాదు సార్ చిన్నపరెడ్డి గారు, ప్లీజ్ నాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్ చిన్నపరెడ్డి గారు, ఒక చిన్న రిక్వెస్ట్ సార్, దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్. చిన్నపరెడ్డి గారు ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు టెట్లో రాయకుండా ఖచ్చితంగా టెట్కు సంబంధించి ఎగ్జామ్ రాయకుండా కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఈ 400 మందిలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి లిస్ట్ కూడా మీకు ఇస్తా. మీరేమైనా చెప్పండి, మరి అంత గొప్పగా చెబుతున్నారు కదా. ఉద్యోగానికి రాజీనామా సార్, మీడియా వదిలేస్తాను నేను. దానికంటే ముందు మీకు ఒక ప్రశ్న, మీడియా వదిలేస్తా. టెట్ రాయకుండా, టెట్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పోస్టుల్లో టెట్ రాయకుండా ఉద్యోగాలు ఎవరికి? ఫస్ట్ అసలు టెట్ ఏ పోస్టులకు రాస్తారో ఫస్ట్ అది తెలుసుకోండి. పీఈటీలకి పీడీలకి టెట్ ఉండదండి. ఓకే, పీఈటీలకి, ఫిజికల్ డైరెక్టర్లకి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకి టెట్ ఉండదు. ఓకే, ఇప్పుడు కాదు, ఏ డిఎస్సిలోనూ టెట్ లేదు. అంటే మీరు డిఎస్సి పెట్టలేదు కాబట్టి బహుశా మీ ప్రభుత్వానికి తెలియదు సార్, మీ పార్టీకి తెలియదు. టెట్ అనేది ఈ 2 పోస్టులకే ఉండదు, మిగతా అన్ని టీచింగ్ పోస్టులకి టెట్ అనేది ఉంటుంది, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది. ఓకే, మీరు ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అవసరమైనటువంటి డిసిప్లిన్స్ లో ఎవరైనా సరే టెట్కి ఎలిజిబుల్ కాకుండా ఉద్యోగాలు కానీ ఇచ్చి ఉంటే, అంటే పీఈటీ పీడీలు కాకుండా 300 మందికి ఇచ్చారంటున్నారు కదా. మీరు ఇస్తే నేను మీడియాని వదిలేసి రాజీనామా చేసి వెళ్ళిపోతా. నేను మీడియాలో ఇంకా కనపన్ను, జీవితంలో కనపన్ను. కాదు సార్, నాట్ ఓన్లీ మీడియా, సోషల్ మీడియాలో కూడా నేను కనపన్ను. ఒకవేళ మీరుగా నిరూపించకపోతే ధర్నాలు ఆపేసి ఉద్యోగాలు పొందిన వాళ్ళకి క్షమాపణ చెప్తారా? మీ పార్టీ వద్దు, మీరు చెప్పండి చిన్నపరెడ్డి గారు.
సార్ 15,000 మందిలో టెట్కి అటెండ్ కానటువంటి వారికి కూడా ఉద్యోగాలు వచ్చినాయి అన్న దాని మీద మేమైతే స్టాండ్ మీద నిలబడతాం. అదే సార్, అదే రేపు మీరు నాకు తీసుకురండి, నేను రాజీనామా చేయడానికి సిద్ధం. మీడియా నుంచి వెళ్ళిపోతా, నా మొహాన్ని కూడా చూపిన, ఎవరికి నా మొహం కూడా చూపిను. ఇప్పుడు నేను మీరు చెప్పిన దానికి స్టాండ్ అవుతున్నా, స్పీక్ అవుతున్నా, రేపు మీరు తీసుకురావాలి. ఎస్, ఇదే చివరి డిబేట్ అయితే అసలు నేను కనపడను. మీరు క్షమాపణ చెప్పండి, అభ్యర్థులకు క్షమాపణ చెప్పండి. మీరు ఏమవుతుంది, మీరు రాజకీయాల్లో ఉండాలి, మీరు ఎమ్మెల్యే కావాలి, మీరు మంత్రి కావాలి. కాదు సార్, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కావాలి, అధికారం వస్తే మంత్రి కావాలి, నేను కోరుకుంటున్నా. బట్ నేనైతే వెళ్ళిపోతా, మీడియా వదిలేసి వెళ్ళిపోతా. మీరు కానీ నిరూపిస్తే ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఎస్, ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్. వచ్చినటువంటి చాలా మంది అభ్యర్థులు కూడా తమ అభిప్రాయాన్ని, ఇదే అంశాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి డిఎస్సికి సంబంధించి సాక్ష్యాలను చూపించకుండా ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి ఆందోళనను ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తోంది. సో దీనివల్ల ఇతర ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు పక్కదారి బట్టి కేవలం తాము పట్టినటువంటి కుందేలకు మూడే కాళ్ళు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో దీని మీద చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాటు కొనిదెల మునిగిరీష్ గారు జనసేన పార్టీ నాయకులు, అలాగే చిన్నపరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, బండారు వంశీ గారు టీడీపీ అధికార ప్రతినిధి, బండారు రామ్మోహన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్ మనతోటి ఉన్నారు. బండారు రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్ గా మనం చూస్తున్నాం ఈ మెగా డిఎస్ఐకి సంబంధించి ఒక్క సాక్ష్యం ఇచ్చినా సరే చర్యలు తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఐఏఎస్ అధికారులు చెప్తున్నారు, అంతేకాకుండా ప్రభుత్వం చెబుతోంది. దీంతో పాటు డిఎస్సిలో ఎవరైతే విజేతలైనటువంటి అభ్యర్థులు చెబుతున్నారు ఇంతమంది అక్రమాలు జరగలేదని చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ నాయకులు మాత్రమే చెబుతున్నారు అక్రమాలు జరిగాయని చెప్పేసి. దానికి ఒక సాక్ష్యం కూడా చూపించినటువంటి పరిస్థితి. ఏంటిది బూమ్రాంగ్ అవుతున్నా సరే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే అంశాన్ని పట్టుకొని ఎందుకు ఇంకా ఇష్యూ చేస్తుంది? ఇప్పుడు ఎవరో కూటమి ట్రాప్లో పడి ఇతర అంశాలను పక్కకి పెట్టేసి కేవలం డిఎస్సిని టార్గెట్ చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో రాజకీయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నాయంటే ఉన్న టైం అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. డిఎస్సి అంటే లేని దాన్ని ముందు పెట్టుకొని ఆందోళన చేయడం వల్ల సమయం వేస్ట్ అవుతుందేమో అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. అభ్యర్థులు కూడా నిన్న కన్నీటి పరిమితమయ్యారు. మేమంతా కూడా చాలా కష్టపడి తెచ్చుకున్నాం, దయచేసి. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ లైన్ హాట్ టాపిక్. బండారు వంశీ గారు గుడ్ మార్నింగ్. టెట్లో మీరు పిఈటి ఫిజికల్ డైరెక్టర్ ఈ 2 పోస్టులకి టెట్ రాయినటువంటి కాకుండా మిగతా వాళ్ళకి టెట్ రాయకుండా ఉద్యోగాలుగా ఇచ్చుంటే నేను మీడియాను వదిలేసి వెళ్ళిపోతాను. ఇది చిన్నపరెడ్డి గారితో నేను చేసినటువంటి ఒక రకమైనటువంటి వాదన. సో వారు కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుకున్నా. ఈ డిబేట్కి బహుశా రేపు కానీ పెడితే మీరు కూడా అటెండ్ కావాలి. ఎస్, మీరు కూడా అంగీకరిస్తారా? మీరు ఏమైనా సవాల్ చేస్తారా? సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే తర్వాత దానికి మీరు ఆన్సర్ చేస్తారు. ప్లీజ్ సార్ ఒకసారి మన జడ శ్రవణ్ గారు బయట ఒకసారి ప్లే చేయండి. దీని తర్వాత నేను మాట్లాడుతాను సార్. జడ శ్రవణ్ గారు బయట ప్లే చేయండి. ఇక్కడికి డిఎస్సికి వచ్చేటప్పటికి డిఎస్సిలో ఎక్కడ కూడా పేపర్ లీక్ అయినట్టు అనుమానాలే తప్ప ఆధారాలు. నెంబర్ 2, పేపర్ లీక్ అయింది అని ప్రభుత్వం ఎక్కడ ఒప్పుకోవాలి. నెంబర్ 3, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు వేసినప్పుడు ఒక్క ఆధారం కూడా చూపించలేదని మొదటి రోజే డిస్మిస్ చేసింది కేసు. హైకోర్టులో డిస్మిస్ చేసిన కేసును వీళ్ళు సుప్రీంకోర్టు కూడా తీసుకెళ్ళాలి. నెంబర్ 3. నెంబర్ 4, ఈ రిక్రూట్మెంట్ జరిగి 1.5 year పైన అయిపోతుంది. నెంబర్ 5, డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో పలానా వర్గం వాళ్ళకి కేవలం కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, మిగతా వాళ్ళకి రాలేదు అని చెప్పి ఒక ప్రచారం జరిగినప్పుడు కాదు దాన్ని ఇమ్మీడియట్ గా కౌంటర్ చేస్తూ గవర్నమెంట్ కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎవరెవరికి ఇచ్చాము అని. ఈ సందర్భంలో ప్రతిపక్షం అబాస్పాలు అయిపోయింది, కొంతమంది కూడా అబాస్పాలు అయిపోయారు. నేను డిఎస్సి మీద మాట్లాడుకోవడానికి మనం బండారు వంశీ గారు, ఈయన మీకు తెలుసు జడ శ్రావణ్ గారు, ఈయన రిట్ పిటిషన్ ఒకటి దాఖలు చేశారు. ఎవరి తరపున అంటే సంతోషి పార్వతి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ రోజు నాకు ఉద్యోగం రాదని చెప్పేసి ఆవేదన చెందినటువంటి ఒక అభ్యర్థి తరపున ఈయన వేసినటువంటి రిట్ పిటిషన్. ఎప్పుడు వేశారంటే రిట్ పిటిషన్ నెంబర్ 25/721/2025. దీనికి ఈయన లాయర్ అనమాట, అడ్వకేట్ ఆ అభ్యర్థి తరపున. మరి ఆయనే చెప్తున్నాడు ఆధారాలు లేవు, కోర్టు డిస్మిస్ చేసిందని. ఒక లాజిక్ పాయింట్ కూడా అడిగారు, హైకోర్టు డిస్మిస్ చేసినప్పుడు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు?
సో ఇట్స్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్. మరి బండారు రామ్మోహన్ రావు గారు దానికి ఆన్సర్ చేస్తారు, ఎందుకంటే వారు అడ్వకేట్ కాబట్టి. సో ఏమంటారు వంశీ గారు? సార్ గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మా చిన్నబ్రెడ్ అన్నయ్యకి, అందరికీ టీవీ ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా. సార్ నేను 2-3 వీడియోలు చూపిస్తాను రాజు గారు. ఈ వీడియోలు ఏంటంటే ఒకసారి ప్లీజ్, ఇది ఫస్ట్ వన్ సార్. ఈవిడ మొన్న డిఎస్సిలో స్కామ్ జరిగింది అని చెప్పేసి ఈవిడ చేస్తున్నటువంటి ధర్నా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈవిడ ఎవరంటే బోమన అభినయ్ రెడ్డి గారి అనుచరులు. ఆ తర్వాత ఈవిడ తిరుపతిలో ధర్నా చేస్తున్నారు. ఏది డిఎస్సి జన్జీ తరపున ఈవిడ తిరుపతిలో ధర్నా చేస్తున్నారు. లోకేష్ గారి రాజీనామా గారు కూడా కోరుతా ఉన్నారు. వీరు 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 కూడా తిరుపతిలో ధర్నా చేస్తున్నారు, జన్జీ. కాకపోతే వీరిని చూస్తే ఎక్కడ ఉంటారంటే బోమన కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి బోమన అభినయ్ రెడ్డి గారి పక్కన ఉంటారు. ఆ తర్వాత నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తా ఉన్నానంటేనండి, పక్కన ప్లే అవుతున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో మన కర్నూలులోని కొండారెడ్డి బురుజ్ మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులు అని చెప్పేసి అక్కడ ప్లే అవుతా ఉంది. వారిలో ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన బీజేపీ కార్యకర్తలు కావని ఉండొచ్చు, ఐడెంటిఫై చేయాలి చిన్నపరెడ్డి గారు అండ్ ఆల్సో వైఎస్ఆర్సీ పార్టీ. మీరు చేసినటువంటి ధర్నాల్లో ఏదైతే డిఎస్సి పేరుతో మీరు చేస్తున్నటువంటి ధర్నాలు ఉన్నాయో ఆ ధర్నాల్లో ఎక్కడా కూడా డిఎస్సి అభ్యర్థులు లేరు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ఉన్నారు, కార్యకర్తలు మాత్రమే ఉన్నారు అని రుజువు చేసేటటువంటి వీడియోలు మేము 100 చూపిస్తాం. ఇక ఆ తర్వాత రాజు గారు, ఇప్పుడు వీళ్ళ విషయం ఏంటంటే వీళ్ళకి అసలు ఎక్కడ బ్రేక్ అయ్యారో తెలియట్లేదు అనేది ఈ రోజు ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి మాట. అరే మొదలు పెట్టేసాం, ఒక ఫేక్ ఉద్యమం మొదలు పెట్టేసాం, దీనికి ఎక్కడ బ్రేక్ అయ్యారో తెలియట్లేదు అంటే ఒక కామన్ మ్యాన్ గా నాది ఒక సలహా అండి. ఈరోజు మీ ముఖ్య నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి కండక్ట్ చేసేసి మళ్ళీ అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, డిసెంబర్లో మళ్ళీ వీరందరూ డిఎస్సి అటెండ్ అవ్వాలి కాబట్టి తాత్కాలికంగా ఈ ఫేక్ ఉద్యమాన్ని వాయిదా వేస్తా ఉన్నాం, దయచేసి మీరు అందరూ చదువుకోండి అని చెప్పేసి కొంత ఈ ఫేక్ ఉద్యమాన్ని వాయిదా వేసేటటువంటి ఒక రీజన్, మీరందరూ మళ్ళీ డిసెంబర్లో ఉద్యోగాలు తెచ్చుకోవడానికి చదువుకోవాలి కాబట్టి ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాం అని చెప్పేసి వాయిదా వేసేయండి. అదొక జెన్యూన్ రీజన్ గా కనిపిస్తుంది. అంటే వంశీ గారు మీరు మాట్లాడితే చిన్నపరెడ్డి గారికి ట్యూషన్ చెప్తారు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సలహాలు ఇస్తారు. వాళ్ళు అసలు అక్రమాలు జరిగిపోయాయి, అన్యాయం జరిగిపోయిందని చెబుతున్నారు. ఇందాక కూడా ఆయన ఛాలెంజ్ చేశారు, దానికి ఆన్సర్ చేయండి సార్. మళ్ళీ వాళ్ళకి సార్ చిన్నపరెడ్డి గారు, ఆయనతో నాకు 2 సంవత్సరాలుగా పరిచయం. ఆయన చెయ్యని ఛాలెంజ్ ఏంటి? చాలా ఛాలెంజ్లు చేశారు. ఆయన ఏంటంటే సార్ పాపం నేను ఎప్పుడూ ఛాలెంజ్ చేయలే, ఈ రోజు మాత్రమే మీరు 2 సంవత్సరాల నుంచి మీరు ప్రతి డిబేట్ ఒకసారి తిరగేసి చూసుకోండి. అబద్ధాలు చెప్పొద్దు, నేను ఎప్పుడు ఛాలెంజే చేయను అన్నా. నేను చిన్నపరెడ్డి గారి మీద నాకు కూడా చాలా అభిమానం సార్ వాస్తవంగా. చిన్నపరెడ్డి అన్నాయి, నేను ఎప్పుడు స్ట్రెస్ లో ఉంటే మన ఇద్దరు డిబేట్లే చూస్తారన్నాయి, స్ట్రెస్ రిలీఫ్ అయిపోయింది బాగా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు కూడా పుట్టుకతో అన్ని తెలియవు. ఉపా యాక్ట్ కూడా నేను రావణ్ అరెస్ట్ అయిన తర్వాత అసలు ఏంటి ఈ యాక్ట్, దీని అబ్రివేషన్ ఏంటి, అసలు ఎందుకు ఈ యాక్ట్ పెడతారు అనేది తెలుసుకున్నా. అలాగే ఇప్పుడు డిఎస్సి మీద మనం ఒక పార్టీ తరపున మెడలో కండవ వేసుకుని డిబేట్కి వచ్చేటప్పుడు దానిలో ఉన్నటువంటి అన్నీ తెలుసుకోవాలి. కొన్ని తెలియవు కరెక్టే, మేజర్ ఇంపార్టెంట్ అయినా తెలియాలి కదా. టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని అట్లాంటి చిన్నవి తెలియాలి కదా. చిన్నపరెడ్డి అన్నాయి ఎవరు కండక్ట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తే, ప్రతి స్టేట్ కండక్ట్ చేస్తే. అసలు ఆ టెట్ అనేది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ డిఎస్సి. టీచర్ ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా టెట్ అనేది ఎంటర్ చేస్తేనే వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ లోకి అప్లికేషన్ వెళ్తుంది అనేటటువంటి విషయం అన్నా తెలియాలి కదా. అది తెలియకుండా ఎలా చిన్నపరెడ్డి అన్నాయి? అది కదా ఏమన్నా అంటే మళ్ళీ ట్యూటర్ అంటావు, అమాయకంగా మొహం పెట్టేస్తే మాకు నవ్వు వస్తుంది. ఎలా చిన్నపరెడ్డి అన్నాయి? ఇలా బేసిక్ కదా, అసలు బేసిక్ అది. నేనేమన్నా అంటే మళ్ళీ ట్యూటర్ అంటావు నన్ను. ఇంకోటి ఏమంటా ఉన్నారంటే చిన్నపరెడ్డి గారు, సోజాపి సబ్జెక్ట్ చెప్పాలా ఎంతసేపు సబ్జెక్ట్ చెప్పండి సార్. మీరు సాక్ష్యం చెప్పండి మీరు మాట్లాడే దాంట్లో నేను కూడా చిన్నపరెడ్డి గారికి ఓటేస్తాడా? వంశీ గారు మాట్లాడండి.
డిఎస్సి సార్ రాజు గారు టీచర్ ఉద్యోగం పొందాలి అంటే టెట్ కంపల్సరీ అనేటటువంటి విషయాన్ని సరే చిన్నపిరెడ్డి అన్నయ్య ఇవాళ సాయంత్రానికల్లా రేపు మార్నింగ్ కల్లా సాక్ష్యాలు తీసుకొస్తానంటున్నారు కాబట్టి రాజు గారు మీకు నాకు రేపు మరి చిన్నపిరెడ్డి అన్నయ్య ప్రకారం అదే ఆఖరి డిబేట్ నేను కూడా ఇక టీవీ ఛానల్స్ లో కనపడను చిన్నపిరెడ్డి అన్నయ్య కనుక టెట్ రాయకుండా వీడికి ఉద్యోగం వచ్చింది అని తీసుకొస్తే మీతో పాటు నేను కూడా కనపడను చిన్నపిరెడ్డి అన్నయ్యకి 1 shot 2 birds. మంది రాసినటువంటి వారిలో టెట్ రాయినటువంటి Okay. వారికి Yes. అందరికి ఉద్యోగాలు ఇచ్చారు. ఓకే చిన్నపిరెడ్డి గారు ఓకేనా ఈ ఛాలెంజ్ ఓకేనా కాదు చిన్నపిరెడ్డి గారు ఛాలెంజ్ ఓకేనా చిన్నపిరెడ్డి గారి ఛాలెంజ్ ఓకేనా